Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TechMate channel. Friends, ఈ రోజు వీడియోలో మనం JPEG కి రా ఇమేజ్ JPEG ఇమేజ్ ఈ రెండింటికి తేడా ఏంటి, ఎందుకు రా ఇమేజ్ అంటే అంత హై క్వాలిటీ వస్తుంది, అంటే అంత ఎంబీ ఖర్చు ఎందుకు అవుతుంది, అదే మనకి JPEG వచ్చేసరికి ఎందుకు అంత తక్కువ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంతమంది మీరు ఎంతమంది రాలో తీస్తున్నారు, ఎంతమంది JPEGలో తీస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. నేను తెలుసుకుంటాను ఎంతమంది JPEGలో తీస్తున్నారు, ఎంతమంది రా ఇమేజ్ తీస్తున్నారు. సో చాలా మందికి తెలియదు అసలు రా ఇమేజ్ ఎందుకు తీస్తారు అండ్ JPEG ఇమేజ్ ఎప్పుడు తీస్తారో చాలా మందికి తెలియదు. సో ఈరోజు మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో తెలియదు. సో నేను చెప్పబోతున్నాను, ఖచ్చితంగా రాసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా అడిగితే వెంటనే చెప్పే విధంగా ఉండాలి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ JPEG ఇమేజ్ అంటే ఏంటి? JPEG, PNG ఇలాంటి డిఫరెంట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఉంటాయి. సో JPEG ఇమేజ్ ఏంటి అని అంటే పర్ఫెక్ట్గా ఒక ఇమేజ్, ఒక పిక్చర్. అది మీ ఫోన్లోని చూడొచ్చు, మీ కెమెరాలోని చూడొచ్చు, మీ కంప్యూటర్లోని చూడొచ్చు, మీ టీవీలోని చూడొచ్చు. సో ఎక్కడైతే JPEG ఇమేజ్ ఫార్మాట్ అనేది యాక్సెప్టబుల్ అవుతుందో అక్కడ మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. JPEG ఇమేజ్ అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా చూడొచ్చు. అదే రా ఇమేజ్ని ఎక్కడ చూడగలుగుతారు? మీ ఫోన్లో చూడలేరు, మీ టీవీలో చూడలేరు, ఎక్కడ చూడలేరు. ఒకటి మీ కెమెరాలో చూడగలుగుతారు, అండ్ రెండు వచ్చేసి మీరు ఫోటోషాప్లో చూడగలుగుతారు. ఈ రెండింటిలో మాత్రమే మీరు చూడగలుగుతారు రా ఇమేజ్ వచ్చేసరికి. దీని సైజు కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి JPEGతో కంపేర్ చేసినట్టయితే దీని యొక్క సైజు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ JPEG అంటే ఏంటి, రా అంటే ఏంటి, కంప్లీట్గా ఎందుకు తీయాలి అనేది మనకి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ JPEG ఇమేజ్లో మీరు తీశారు, ఒక ఇమేజ్ని తీశారు. ఆ ఇమేజ్ ఎలా ఉంది అని అంటే కంప్లీట్గా డార్క్గా ఉంది. ఇప్పుడు కంప్లీట్ డార్క్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ఇమేజ్ దొరికితే ఖచ్చితంగా నేను డిస్ప్లే చేస్తాను. ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో మీకు ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా బ్లాక్ ఉంది. నేను మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి జస్ట్ ఒక ఫేస్ మీద ఒక చిన్న సూప్ లైట్ వేసాను. సూప్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే నేను ఉన్నానని అలా తెలుస్తుంది. నేను ఉన్నానని చెప్పి ఈ బాడీ అవుటర్ షేప్ అనేది అలా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు రాలో పెట్టుకోవాలి. రాలో పెట్టి తీయండి. రాలో పెట్టి తీసిన తర్వాత మీకు చీకటి ఏం కనబడట్లేదు, జస్ట్ నాకు చిన్న హెయిర్ కనబడుతుంది, ఒక ఫేస్ కనబడుతుంది, అండ్ ఇక్కడ డ్రెస్లో కూడా ఏదో చిన్న డిఎం, ఇక్కడ డిఎం అని కనబడుతుంది, చూసారు కదా. సో దిలీప్ మురుగన్ ఇది కూడా చిన్నది కనబడుతుంది. సో అలా కనిపిస్తుంది, కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు రాలో మీరు తీయాల్సి ఉంటుంది. అదే JPEGలో తీసారనుకోండి, అదే ఇమేజ్ని మీరు JPEGలో క్యాప్చర్ చేశారనుకోండి, క్యాప్చర్ చేస్తే ఇంక మీరు చేయడానికి ఏముండదు, కంప్లీట్గా డిలీట్ చేసేయాల్సింది. అంటే మీరు ఎడిట్ చేయడానికంటూ అంతగా ఏముండదు. మీ డీటెయిల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. గ్రెయిన్స్ రావడం, లేదు అనుకుంటే మీకు జేబ్రాస్ రావడం, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. మీరు JPEGలో తీస్తే ఖచ్చితంగా ఆ ఇమేజ్ని డిలీట్ చేసేవలసిందే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే JPEGలో తీయకండి. ఎప్పుడైతే మీకు లో క్వాలిటీ ఇమేజెస్, మీకు లో లైట్ ఫోటోగ్రఫీ కానీ, లేదు అనుకుంటే మీకు పిక్చర్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడం లేదు, సో అప్పుడు కానీ, లేదు అనుకుంటే స్మోక్ ఎక్కువగా ఉంది. స్మోక్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మనం ఏదైనా హోమం చేసేటప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు స్మోక్ ఎక్కువగా వచ్చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క ఫేసెస్ అనేవి ఎలా కనబడతాయంటే బ్లర్గా కనబడటం, మసకగా కనబడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ మాస్క్ ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి. సో అప్పుడు ఆ స్మోక్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు రా ఇమేజ్లో. అసలు రా ఇమేజ్ ఎప్పుడు చేస్తారు అని అంటే, మీకు ఎప్పుడైతే ఫోటో మీద క్లారిటీ రాదో, మీకు ఎప్పుడైతే ఫోటో అయ్యో ఇలా వస్తుంది ఏం చేయాలి, ఎక్కువగా హార్ష్ లైటింగ్ వచ్చేస్తుంది, లేదంటే తక్కువ లైటింగ్ వచ్చేస్తుంది, ఎక్కువగా మనకి కదులుతున్నారు, అటు ఇటు కదులుతున్నారు, సో బ్లరింగ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. పింపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మందికి ఉంటాయి పింపుల్స్, ఇక్కడ కానీ ఎక్కువగా పింపుల్స్ ఉంటాయి. సో ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది రా ఇమేజ్లో పెట్టి ఇమేజ్ని క్యాప్చర్ చేయండి. ఆ తర్వాత మీరు ఫోటోషాప్లో పెట్టినట్టయితే ఫోటోషాప్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడిట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక JPEG ఇమేజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మిగతా ఇమేజ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో JPEG ఇమేజ్లోకి తర్వాత మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. రా ఇమేజ్ ఎప్పుడు చేస్తారు అని అంటే, ఎప్పుడైతే మీ ఫోటో క్వాలిటీ అస్సలు బాగోదో, మీకు అనిపిస్తుంది అరే ఈ ఇమేజ్ బాగా రావడం లేదు, ఎంతకంటే నేను చేయలేకపోతున్నాను, ఎంతకంటే నా దగ్గర నా కెమెరాలో ఆప్షన్ లేదంటే అప్పుడు మీరు రా తీయాలి. రాలో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి, రా ఫైన్ ఒకటి, రా ఎక్స్ట్రా ఫైన్ ఒకటి. రా ఇమేజ్ కేవలం ఒక రా ఉంటుంది, రా ప్లస్ ఎక్స్ట్రా ఫైన్ అని ఒకటి ఉంటుంది. అందులో తీసారనుకోండి, సో మీకు ఇక్కడ 5 MB వస్తే అక్కడ 15 MB వస్తుంది. దగ్గరకు ఒక నేను ఎగ్జాంపుల్గా చెప్పినాను, ఒక్కో కెమెరాలో ఒకలా వస్తుంది.
ఓకే. సో ఇందులో 5 MB వచ్చింది. నార్మల్ జేపీఈజీ ఇమేజ్లో 5 MB వచ్చింది. మీకు రా ఇమేజ్లోకి వచ్చేసరికి 15 MB 20 MB కొన్ని కెమెరాస్లో 50 MB కూడా మనకి ఒక ఫోటో ఒక ఇది మాత్రమే అంత ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అంటే మీరు ఎక్కువగా ఎడిట్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ మిస్ అవ్వకూడదని చెప్పి రా ఇమేజ్ అనేది తీస్తారు. సో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా జేపీఈజీ ఇమేజ్ ఎప్పుడు తీస్తారు, రా ఇమేజ్ ఎప్పుడు తీస్తారో. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ది టెడ్మెంట్ని. అండ్ అలాగే మీకోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ బర్న్ ద ఫైర్ అనే ఒక ఛానల్ నేను క్రియేట్ చేశాను. సో బర్న్ ద ఫైర్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.